తెలీదా కుట్టి అమ్మమ్మ టిక్కి హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ప్రెసెంట్ రైట్ నో నేను మా హోమ్ టౌన్ నుంచి నేను విజయవాడకి చేరుకున్నాను. 7 కల్లా నేను మా విజయవాడకి రీచ్ అయిపోయాను. నేను రైల్వే స్టేషన్ ఎక్కేసాను. అక్కడి నుంచి నేను తిరుపతికి చేరుకున్నాను. అది కూడా నైట్ 9 ఆ టైం కల్లా నేను తిరుపతికి చేరుకున్నాను. మళ్ళీ తిరుపతిలోనే నేను రెస్ట్ తీసుకొని అక్కడే పడుకొని అక్కడి నుంచి నేను మార్నింగ్ బయలుదేరాను. ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగిందంటే, నేను వేరే ప్లేస్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. కాకపోతే రివర్స్ అయిందనమాట సీన్ అంతా. అంటే కొన్ని సార్లు మనం చెప్పలేము. అంటే ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. అదేమైందంటే అది నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను 2 months బ్యాక్ ఎగ్జాక్ట్గా నేను మా ఫ్రెండ్ ఏమో నాతో వస్తా అన్నాడు. ఒరే మన ఇద్దరం కలిసి వెళ్దాంరా, ఏదన్నా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేద్దామని మా ఫ్రెండ్ ఏమో నాతో చెప్పాడు. సరేరా చూద్దాంరా, నాకు ముందర ఫ్రీ ఉండాలి కదరా, నేను ఫ్రీగా ఉంటే తప్పకుండా వెళ్దామని ప్లాన్ చేశాను అనమాట. నేను ఆ టైం ఏమో కొంచెం బిజీగా అయిపోయాను. నాకు అసలు టైమే దొరకలేదు. మొత్తం ట్రైన్ టికెట్స్ మాత్రం వాడే బుక్ చేశాడు, మొత్తం వాడే చూసుకున్నాడు. అక్కడ ఏమైందంటే, ఆ విషయం చెప్పే ముందర మీకు ఫ్రంట్ కనపడుతుంది కదా, ఇదే తిరుపతి జూ పార్క్. ఇది రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడికి రావాలంటే మీకు 8 kilometers అనమాట డిస్టెన్స్. మీకు ఒకవేళ ఆటో కానీ బైక్ కానీ వెళ్తే మీకు 1/2 hourలో రీచ్ అయిపోతారు. అదే మీరు నడుచుకుంటూ రావాలనుకుంటే మీకు 1.5 to 2 hours పడుతుంది ఈజీగా. ఇదే టికెట్ కౌంటర్. టికెట్ ఫేర్ వచ్చేసి 70 rupees ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మనం తెచ్చుకున్న మొబైల్స్కి కూడా వీళ్ళు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు, అది 50 rupees. ఇది మాత్రం చాలా ఎక్కువ. ఇది ఇక్కడ నుంచి కొంచెం ఎదురుగంట వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది. అక్కడ చాలా సైకిల్స్ ఉన్నాయి, చూసారు కదా. మనం సైకిల్ మీద కూడా వెళ్ళొచ్చు. అలాగే అక్కడ ఉన్న స్కూటర్స్తో కూడా వెళ్ళొచ్చు. స్కూటర్స్ వచ్చేసి మీకు 300 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. అదే మీకు సైకిల్ మీద వెళ్ళాలనుకుంటే మీకు గంటకు వచ్చేసి 25 rupees ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రూఫ్ కింద మన ఆధార్ కార్డు ఒకటి చూపించాలి. కొంత అమౌంట్ అనేది వాళ్ళకి డిపాజిట్ చేయాలి. అప్పుడు మనకి వాళ్ళు సైకిల్ ఇస్తారు. సైకిల్ ఇచ్చేసి మొత్తం జూ పార్క్ అంతా చూసిన తర్వాత మనం రిటర్న్ వస్తాం. సైకిల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనం ఇచ్చిన రిటర్న్ డిపాజిట్ మనం తీసుకోవచ్చు. ఫస్ట్ వెళ్ళగానే మనం చూసేది మనకి ఒక కోతి కనపడుతుంది. అక్కడి నుంచి నేను ముందుకంటా వెళ్తే ఇక్కడ మీకు రూట్ మ్యాప్ అనమాట. అంటే ఎక్కడ ఏమేమి జంతువులు ఉన్నాయి, ఎక్కడ పక్షులు, మొత్తం అన్నీ ఈ రూట్ మ్యాప్లో ఉంటాయి. కానీ ఈ జూ పార్క్ మాత్రం చాలా పెద్దది. ఒకవేళ మీరు నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే చాలా దూరం నడవాలి మీరు. ఇక్కడ బ్యాటరీ కార్స్ కూడా అందుబాటులో ఉంటాయి. పెద్దవాళ్ళకి వచ్చేసి 70 rupees ఛార్జ్ చేస్తున్నారు. అలాగే పిల్లలకి వచ్చేసి 30 rupees. మీకు అసలు టైం లేదు అనుకుంటేనే స్కూటీ తీసుకోండి. కాకపోతే ఫేర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కొంచెం టైం ఉంది పర్లేదు అనుకుంటే బైసికల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కాకపోతే సైకిల్స్ మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. కొంచెం తొక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం అంటే ఎక్కువ దూరం తొక్కాలి కదా, ఏమో సరిగ్గా వెళ్ళవు, కొంచెం చాలా టైం తీసుకుంటుంది. కొంచెం ఎక్స్ట్రా పెట్టి బ్యాటరీ సైకిల్ తీసుకోండి, అది చాలా బాగుంది. మనం ఏం తొక్కకర్లేదు, అదే వెళ్ళిపోతుంది. ఒకవేళ పెద్దోళ్ళకి అయితే బ్యాటరీ కార్స్ ఉంటాయి కదా, అదైతే బెస్ట్ ఆప్షను. ఇప్పుడు దాకా మీరు చూసారు కదా అక్కడ ఉన్న ఐటమ్స్, అలాగే క్లాత్స్, అలాగే జూకి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్. అది వచ్చేసి జూ షవియర్ షాప్. అదంతా చూసారు కదా. అక్కడ నుంచి నేను మళ్ళీ ముందుగంట వెళ్తున్నాను. ఇక్కడ కొంచెం ఫ్రంట్ గంట వెళ్ళి కొద్ది మీకు జంతువులన్నీ కనపడతాయి. అందాక నేను మీకు ఫస్ట్ ఒకటి చెప్పాను కదా, మధ్యలో ఆఫ్ చేశాను కదా, ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ట్రైన్ టికెట్స్ ఏమో మా ఫ్రెండ్ అంతా బుక్ చేసాడు, మొత్తం అన్నీ వాడే చూసుకున్నాడు. సడన్గా ఏమైందో ఏంటో తెలియదు కానీ టూర్కి వెళ్ళే ముందు రోజు మా ఫ్రెండ్ ఏమో నాకు ఫోన్ చేశాడు. ఎరా నేను ఈ ట్రిప్కి రావట్లేదురా, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను రాలేకపోయాను, నేనేమో డ్రాప్ అయిపోయానురా, ఈసారి మాత్రం నువ్వు వెళ్ళు, నెక్స్ట్ టైం మాత్రం మన ఇద్దరం కలిసి వెళ్దాం అలా అన్నాడు. ఇంకా అలా అన్నప్పుడు ఇంకేమంటాం, ఇంకా ఏమనలేం కదా. ఇంకా నేను సరేరా నేను వెళ్తాను కంపల్సరీ అని నేను బయలుదేరాను. మొత్తం అంతా రెడీ చేసుకొని విజయవాడకి వెళ్ళాను. విజయవాడ నుంచి మన ట్రైన్ ఉంది, అది కూడా నైట్ 10:30కి అనమాట ట్రైను. ఆ ట్రైన్ పేరు వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్ అనమాట. అది నైట్ 10:30కి బయలుదేరుతుంది. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి బయలుదేరుతుంది. విజయవాడ నుంచి కేరళకి వెళ్తుంది. అంటే నేను బయలుదేరే రోజు వచ్చేసి 30 December 23. అంటే నేను కేరళ రీచ్ అయ్యే డేట్ వచ్చేసి 31st December అనమాట, అదే 23.
అక్కడితో 2023 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. అంటే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం అనమాట. నేను కొత్త సంవత్సరానికి మంచి ప్లేస్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. దాంతోపాటు అలాగే అక్కడ ఉన్న ముసూర్ ఐలాండ్ అలా చిన్న చిన్నవి ఉన్నాయి, చాలా బాగున్నాయి. లొకేషన్స్ గట్టా చాలా బాగున్నాయి. నేను వెళ్ళే ప్లేస్ వచ్చేసి వర్కల. వర్కల అంటే అది కేరళ దగ్గర ఉంది. ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ అసలైన ట్విస్ట్ అక్కడ ఏమైందంటే, వాడేమో టికెట్ బుక్ చేశాడు, అంతా బాగానే ఉంది. సరే టికెట్ బుక్ చేశాడు, తర్వాత ట్రైన్ కూడా వచ్చింది. నేను ట్రైన్ కూడా ఎక్కేసాను, అంతా బాగానే ఉంది. ఆ ట్రైన్ కూడా చాలా త్వరగా వచ్చింది అని అనిపించింది. అంటే ఆ ట్రైన్ ఎక్కక ముందు నేను ఆమ్లెట్ తింటా కూర్చున్నాను. అతను చెప్పాడు, భయ్యా ట్రైన్ ఎన్నింటికి వస్తుందంటే, వచ్చేసింది కదా వెళ్ళు గమ్మున వెళ్ళాడు. అక్కడితో నేను పరిగెట్టుకుంటా వెళ్ళి మొత్తానికి నేను ట్రైన్ లోపలికి వెళ్ళాను. వెళ్ళినప్పుడేమో ఫుల్ క్రౌడ్ అనమాట, చాలామంది జనం ఉన్నారు. కొంచెం ఆ లోపలికంటా వెళ్తే నేను బుక్ చేసుకున్న సీట్లో మాత్రం అక్కడ కూర్చుని ఉన్నారు. భయ్యా ఇది నా సీటు, మీరు వేరే సీట్లో కూర్చొని పోయి మీరు నా సీట్లో ఉన్నారు, ఒకసారి టికెట్ చూసుకోండి అని నేను అతన్ని అడిగాను. ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. అదేంటంటే, నేను ఎక్కింది కేరళ ఎక్స్ప్రెస్ కదా, అంటే నేను బుక్ చేసుకుంది 30 డిసెంబర్ 23 కదా. ఈ ట్రైను 29th రావాలన్నమాట. ఈ కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది 29th రీచ్ అవ్వాలి. ఈ ట్రైన్ వచ్చేసి 30 రీచ్ అయింది. అంటే ఆ ట్రైన్ వచ్చేసి చాలా లేట్గా వచ్చింది. అప్పుడేమవుతుంది, 30 రీచ్ అయినప్పుడు 29th ఎవరు బుక్ చేసుకున్నారో వాళ్ళు ఎక్కుతారు. నా ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ డే అంటే 31st ట్రైన్ వస్తుందన్నమాట. నేను అప్పటికే మొత్తం రెడీ చేసుకొని మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని నేను ఆల్రెడీ ట్రైన్ ఎక్కేసాను. అప్పటికి నా ప్లానింగ్ ఏంటంటే, ఫస్ట్ కల్లా నేను కేరళకి ఎలాగైనా రీచ్ అవ్వాలని నా మైండ్లో నేను ఫిక్స్ చేసుకున్నాను. అతనేమో ఒకసారిగా అలా అన్నాడు. ఇంకా సరే, ఇంకా ఏదో ఒకటి అయ్యింది, ఎలాగైనా కేరళకి కంపల్సరీ రీచ్ అవ్వాలని నా మైండ్లో నేను ఫిక్స్ అయ్యాను. ఈ జర్నీ వచ్చేసి 1 డే మాత్రం ఈజీగా పడుతుంది. అంటే నేను నైట్ 10:30కి బయలుదేరితే నెక్స్ట్ డే అంటే 31st నైట్ 8:30 కల్లా అక్కడికి చేరుకుంటాను. నేను మామూలుగా అయితే ఈ జర్నీ టైమింగ్ ఇది. ఈ విషయం చెప్పే ముందర ఇప్పటిదాకా మీరు కొన్ని జంతువులు చూశారు కదా, అదంతా చూసిన తర్వాత కొంచెం ఎదరగంట వెళ్తే మీకు సఫారీ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ టికెట్ ఫేర్ వచ్చేసి 50 రూపీస్ వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ సింహాలు ఉంటాయన్నమాట లోపల. నేను ఈ జూ పార్క్లో నాకు మాత్రం సింహాలు మాత్రం నేను దగ్గరికంటా చూశాను. నేను హైదరాబాద్లో వెళ్ళినప్పుడు మాత్రం అంతలా కనపడలేదు, కానీ ఇది చాలా దగ్గరికంటా చూశాను సింహాలు మాత్రం. తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రం సింహాలు మాత్రం చాలా దగ్గరికంటా చూస్తారు. నాకు ఇక్కడ బాగా నచ్చింది. కాకపోతే అవి మాత్రం అప్పటికే పొడుగుని ఉన్నాయి. ఇక్కడ అయితే వ్యాను చాలాసేపు ఆగింది. ఇవన్నీ చూసుకుంటా వెళ్తున్నాడు. చూశారు కదా, దగ్గరికంటా జూమ్ చేసి చూపిస్తున్నాను. మొత్తానికి పొడుగుని ఉన్నాయి. ఇంకా కొంచెం ఎదరకంట వెళ్ళాక మళ్ళీ టర్నింగ్ తిప్పుతాడు. టర్నింగ్ తిప్పాక హైలైట్ అంటే సింహాలు నడుచుకుంటూ వస్తాయి అక్కడ. అది చాలా బాగుంది. ఈ జూ పార్క్లో మాత్రం నాకు ఇది బాగా నచ్చింది. మెయిన్ చాలా మొత్తం అన్నీ పొడుగునే ఉన్నాయి. ఇది కొంచెం చూశారు కదా, చాలా దగ్గర నుంచి తీసాను. నేను కూర్చునేటప్పుడు వ్యాన్లో లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను, ఇదేమో రైట్ సైడ్ ఉన్నాయి. ఇంతకీ మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళి నేను అక్కడి నుంచి నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం చాలా బాగుంది, చాలా హైలైట్గా ఉంది. దాని తర్వాత ఒకటి వస్తుంది. వాటికి ఎనర్జీ కూడా లేదు, చాలా స్లోగా నడుతున్నాయి. అక్కడి నుంచి కొంచెం ఎదరకంట వెళ్తే ఇంకా అక్కడ రకరకాల పక్షులు ఇంకా చాలా ఉన్నాయి. నేను విజయవాడలో ట్రైన్ ఎక్కాను. ఇందుకే ఆ ట్రైన్ వచ్చేసి ఒకరోజు రావాల్సింది ఇంకో రోజు వచ్చింది. మొత్తం మీద నేను ఇంకా ట్రైన్ ఎక్కేసాను. నేను ఫస్ట్ కల్లా ఎలాగైనా కేరళ రీచ్ అయిపోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. కొంచెం ఆ ట్రైన్ ఏమో చాలా ఎదరకంట వెళ్ళింది. నెక్స్ట్ స్టాప్లో మాత్రం ఈ ట్రైన్ అనేది ఆగింది. అక్కడికేమో టీసీ ఎక్కాడు. టీసీ అతను ఎక్కి టికెట్స్ అందరినీ చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. ఫైనల్గా మాత్రం నా దగ్గరికి వచ్చాడు. మీ టికెట్ చూపించండి అని నన్ను అడిగాడు. నేను నా టికెట్ చూపించాను. సరే మీరు టికెట్ తీసుకున్నారు సరే కదా, మీరు కూర్చోండి అని అతను నాతో అన్నాడు. అలా అడిగి అతనేమో కొంచెం ఎదరగంట వెళ్ళి అందరినీ చెక్ చేసుకుంటా అలా వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ వెనక్కి రాలేదు. మళ్ళీ తర్వాత ఇంకా స్టాప్స్ ఆగుతూ ఉంటాయి కదా, అలాగే తిరుపతికి రాకముందర మళ్ళీ నన్ను అడిగాడు అనమాట,
ఏంటి భయ్యా మీరు చాలాసేపు నుంచి చూస్తున్నాను, మీరు చాలాసేపు నిలబడే ఉన్నారు, ఏంటి మీరు ఇంకా కూర్చోలేదు అని అంటే, సార్ అలాగా జరిగిందని నేను ఇలా చెప్పాను అనమాట. చెప్తే మీరు అలా ఎందుకు ఎక్కుతారు, మీరు ఏ రోజు బుక్ చేసుకున్నారో ఆ ట్రైన్ ఎక్కాలి, మీరు అలా ఎక్కకూడదు, మీకు కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి, కొంత ఫైన్ అనేది మీరు పే చేయాలి అది ఇది అని చెప్పాడు. అదేం సార్ నేను టికెట్ బుక్ చేసుకున్నాను కదా సార్, నేను నేను టికెట్ తీసుకోకుండా నేను ఏమీ ఎక్కలేదు కదా, నేను టికెట్ తీసుకున్నాను కదా సార్ అని చాలా రిక్వెస్ట్గా అడిగాను. ఆ టీసీ అతను మాత్రం అసలు ఒప్పుకుంటలేదు, మీరు అలా ఎక్కకూడదు, మీరు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోండి, లేకపోతే మీరు ఫైన్ కట్టాల్సి వస్తుంది అని అది ఇది అలా చెప్పాడు. ఇంకా ఇంకా సరే, ఇంకా మళ్ళీ వెనక్కి ఏమి వెళ్తాం, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఇదంతా నా వల్ల కాదని ఇంకా నేను ఇంకా ఏం చేయాలో తెలియక నేను మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో దిగిపోయి మళ్ళీ కొంచెం ఫ్రంట్ కంట వెళ్ళి మళ్ళీ వేరే బోగి ఎక్కాను. ఇంకా అదంతా ఎక్కిన తర్వాత నేను ఫైనల్గా నేను తిరుపతికి మాత్రం నేను దిగిపోయాను. టైం వచ్చేసి 9 అయ్యింది. నా జర్నీలో ఎప్పుడూ ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను ట్రైన్ అసలు ఎక్కడ ఉంది, లైవ్ లొకేషన్ అన్నీ చూడాలి కదా, నేను అవన్నీ చూసుకోకుండా నేను అలా ఎక్కేయడం జరిగింది. నాకు ఎలా జరుగుతుందని అసలు నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలాంటి మీకు కూడా జరిగే ఉంటాయి. ఇంకా అయిపోయింది, ఇంకా ఇదే లాస్ట్. అక్కడి నుంచి నేను మళ్ళీ ఇంకా బ్యాక్ వచ్చేస్తాను. ఆ రోజు నేను నైట్ రీచ్ అయ్యాను, ఇంకా తిరుపతిలోనే నేను స్టే చేశాను, ఇంకా అక్కడే రెస్ట్ తీసుకున్నాను. అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఏం చేయాలో తెలియక నేను ఫస్ట్ తిరుపతి ఎలాగో చూడలేదు కాబట్టి నేను తిరుపతి జూ పార్క్ మాత్రం నేను ఎక్స్ప్లోర్ చేశాను. మొత్తానికి ఫైనల్గా నేను ఆ డే అంతా నేను సాయంత్రం వరకు నేను తిరుపతిలోనే ఉన్నాను, మొత్తం అంతా అదంతా చూసుకున్నాను. అదంతా చూసిన తర్వాత నేను మీకు అక్కడ విష్ణు రెసిడెన్స్ అని ఒకటి ఉంటుంది తిరుపతిలోనే, అక్కడ వీళ్ళు భోజనం పెడతారనమాట. మధ్యాహ్నం క్యాంటీన్ ఉంటుంది, అంటే మీకు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. అక్కడ మనం లైన్లో నిలబడితే వాళ్ళు ఫుడ్ పెడతారనమాట వాళ్ళు, ఇదంతా ఫ్రీ అనమాట. అదంతా చూసుకున్నాను. అదంతా చూసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేను బయలుదేరాను. ఇక్కడ అసలైంది మీకు చెప్పలేదు కదా, అసలైన ట్విస్ట్ ఏమైందంటే, నా ట్రైన్ వచ్చేసి 31st రావాలని నేను చెప్పాను కదా, అంటే విజయవాడ నుంచి తిరుపతికి కూడా వస్తుంది కదా ఆ ట్రైన్. సరే ఇంకా ఆ ట్రైన్ ఎక్కేద్దాం, కనీసం ఫస్ట్ కల్లా అక్కడ ఉందామని నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ ట్రైన్ కూడా 10:30కి వస్తుంది అని టికెట్ ఉంది. ఇంతకీ అదంతా బాగానే ఉంది, నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. ఇంకా అప్పుడు ఆ టైం ఏమో మా ఫ్రెండ్ ఏమో ఫోన్ చేశాడు, ఎరా నేను విజయవాడలో టికెట్ బుక్ చేశాను కదా, నువ్వు కనుక తిరుపతిలో ఎక్కితే ఈ లోపల చాలా స్టేషన్స్ చేంజ్ అవుతుంది కదా, ఒకవేళ ఆ సీట్ ఖాళీగా ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అని అలా అన్నాడు. అక్కడ ఆ రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ దగ్గర అడిగి ఒకసారి కనుక్కొని మా ఫ్రెండ్ ఏమో అప్పుడు అలా సలహా చెప్పాడు. సరే అని నేను అక్కడికి బయలుదేరాను. తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ అతను ఉంటారు కదా, వాళ్ళని అడిగితే చెప్తారు కదా ఈ ట్రైను ఎన్నింటికి వస్తుందని చెప్తారు కదా, వాళ్ళని నేను అడిగాను. అడిగితే సరే మీ టికెట్ ఒకసారి చూపించండి, నేను చెప్తాను స్టేటస్ అని వాళ్ళకి నా టికెట్ చూపించాను. నేనేమో అంతకుముందు నేను లైవ్ లొకేషన్ చూస్తున్నాను, ఇదేంటబ్బా ఇంకా తిరుపతి రాలేదు, ఇది ఎక్కడో చూపిస్తుంది లొకేషను అని ఉంది దాంట్లో. ఇక్కడ అసలు ట్విస్ట్ ఇక్కడ ఏమైందంటే, టీసీ అతను ఇలా చెప్పాడు, భయ్యా మీరు బుక్ చేసుకుంది మార్చిలో బుక్ చేసుకున్నారు, మీరు ఒకసారి టికెట్ అసలు చూసారా అని అడిగారు. లేదు సార్ నేను అసలు టికెటే చూడలేదు, నేను డేట్ ఒకటే చూశాను అని నేను అన్నాను. మీరు మార్చిలో బుక్ చేసుకున్నారు, మీకు అందుకే మీకు ఎలా చూపిస్తుంది అని చెప్పాడు. నేనేమో ఒక్క దెబ్బకి షాక్ అయ్యాను, మొత్తం మూడంతా దొబ్బింది. ఒకవేళ ఆ ట్రైన్ ఎక్కేస్తే కొంచెం ఎదరగంట వెళ్తే టీసీ పట్టుకుంటే మళ్ళీ ఫైన్ వేస్తాడు, మళ్ళీ అదో మొత్తం మీద అలా అయ్యింది. పిచ్చి కోపం వచ్చింది. ఇంకా ఆ టైంలో ఆడగనక కనపడితే ఇంకా నేను ట్రైన్ జర్నీ కూడా చిరగ దొబ్బి ఇంటెన్సిటీ బుక్ చేసుకొని అక్కడి నుంచి మా ఊరు వెళ్ళిపోయాను.